హలో ట్రేడర్స్. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. యూట్యూబ్లో ప్రతి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాం. సో చాలామందికి మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది అండ్ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోవచ్చు ఇలాంటి ట్రేడ్ ప్లాన్స్తో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రీమియం ఛానల్లో నేను మార్నింగ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి 5 days సీజ్ ఫైర్ వల్ల టెంపరీ రైస్ కనబడింది ఇక్కడ. సో ఈ టెంపరీ రైస్ తర్వాత మళ్ళీ మార్కెట్ ఆటోమేటికల్లీ మనకి ఫ్రైడే రోజు సెల్లింగ్ ప్రెషర్ ఉంది కదా. సో సాటర్డే సండేస్ హాలిడేస్ తీసుకొని మండే రోజు మనకి మంచి ఫాల్ అనేది కనబడింది. సో మండే రోజు తర్వాత మళ్ళీ మనకి ఈ ఫాల్ అనేది ఇంకా కంటిన్యూ అయిపోయింది. నిన్న హాలిడే కదా. నిన్న నైట్ మళ్ళీ మనకి ఒక పాజిటివ్ న్యూస్ అనేది కనబడింది. ఇరాన్ కూడా ఈ వార్ని ఎండ్ చేయడానికి రెడీ ఉందని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ వాళ్ళకున్న గ్యారంటీస్తో మాత్రమే ఈ వార్ అనేది అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ నుంచి ఒక అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. 5 days సీజ్ ఫైర్ వల్ల టెంపరీ రైస్ జరిగింది ఇక్కడ. అండ్ మళ్ళీ ఇప్పుడు టెంపరీ రైస్ మళ్ళీ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కదా నిఫ్టీ. నియర్లీ 550 to 580 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కానీ సస్టైన్ అవ్వలేదు. మనకి ఈరోజు ఈ మార్కెట్లో కనబడుతుంది కదా, మళ్ళీ ఫాల్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ సీజ్ ఫైర్ కానీ రాలేదు. ఎలాంటి వార్ అనేది ఎండ్ అయిపోయే విషయం కూడా లేదు ఇక్కడ న్యూస్లో. ఈ న్యూస్ టెంపరీ కాబట్టి మనకి ఈరోజు కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది కంటిన్యూ అయింది గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కానీ. ఇక్కడ చూసుకుంటే మనకి 580 పాయింట్స్ వరకు 500 పాయింట్స్ వరకు గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. 500 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కానీ నిఫ్టీ సస్టైన్ అవ్వలేదు ఈరోజు. ఇక్కడ నుంచి రియాక్షన్స్ తీసుకున్నాయి, మల్టిపుల్ టైమ్స్ రియాక్షన్. మీకు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టైం రియాక్షన్ తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ 22,950 దగ్గర రియాక్షన్ తీసుకున్నాక నిఫ్టీ మళ్ళీ ఫాల్ కనబడింది 22,820 వరకు. అండ్ మళ్ళీ కంటిన్యూస్గా అది సపోర్ట్ తీసుకుంది 22,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ మళ్ళీ రైజ్ అయింది 22,950. మళ్ళీ సెకండ్ టైం కూడా ఇక్కడ మల్టిపుల్ రిజెక్షన్స్ అనేది కనబడింది మనకి. దీనివల్ల ఈరోజు మళ్ళీ స్టార్టింగే మార్కెట్లో ఫాల్ అనేది స్ట్రాంగ్ ఉంది ఇక్కడ. మంచి ఫాల్ ఇక్కడ నుంచి. దీని తర్వాత నిఫ్టీలో మళ్ళీ సపోర్ట్ అనేది ఫార్మేషన్ కనబడింది. ఇక్కడ నిఫ్టీలో డైరెక్ట్ ఇండెక్స్లో ఎంత మంచి ప్రైస్ యాక్షన్ కనబడినా కానీ, మార్కెట్ మూమెంట్ అండ్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎంత మంచి కనబడినా కానీ ప్రీమియంలో మాత్రం ఇలాంటి మంచి మూమెంట్స్ అనేది కనబడలేదు. చాలా వోల్టైల్గా బిహేవ్ చేశాయి. నియర్లీ సింగిల్ క్యాండిల్లో 20 to 30 పాయింట్స్ అనేది నార్మల్ మూమెంటం కనబడింది. ఇది చాలా డేంజర్ వోల్టాలిటీ. ఎందుకంటే విక్స్ కూడా సేమ్ ఈ ప్యాటర్న్స్తోనే విక్స్ కూడా ఈరోజు రోల్ అయింది కాబట్టి పైకి కిందికి విక్స్ కూడా కొంచెం రైజ్ ఇచ్చింది, మళ్ళీ ఫాల్ కనబడింది, మళ్ళీ ఫాస్ట్గా రైజ్ ఇవ్వడం వల్ల ప్రీమియమ్స్లో కూడా వోల్టాలిటీ అనేది స్ట్రాంగ్ ఉంది ఈరోజు. ఇక్కడ చూసుకుంటే మీరు ఒక ప్రీమియం తీసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఫాల్ కనబడింది కదా గ్యాప్ అప్ తర్వాత. ఇక్కడ నుంచి చూసుకుంటే మీరు ఇక్కడ ప్రీమియంలో చూడొచ్చు 250 నుంచి 350 వరకు వెళ్ళింది ఈ ప్రీమియంలో. మళ్ళీ 350 దగ్గర రిజెక్షన్స్ తీసుకొని మళ్ళీ ఫాల్ కనబడింది. ఇలాంటి మల్టిపుల్ రిజెక్షన్స్ అండ్ మళ్ళీ ఫాల్. ఇది ఒక డేంజర్ వోల్టాలిటీ. 100 పాయింట్స్ ఫాల్, మళ్ళీ 100 పాయింట్స్ రైజ్ అయింది, మళ్ళీ 100 పాయింట్స్ ఫాల్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ 400 వరకు రైజ్ ఇచ్చింది కదా. 400 వరకు రైజ్ ఇచ్చినా కానీ 400 టు మళ్ళీ 320, 330 వరకు ఫాల్. ఇది మల్టిపుల్ వోల్టాలిటీ వల్ల మన ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అనేవి చాలా ఈజీగా హిట్ అయిపోతాయి. దీనివల్ల మనం ఎఫెక్టివ్ ఉంటాయి. దీనివల్ల మళ్ళీ మనకి ఛార్జెస్ కూడా ఎక్కువ పడతాయి కాబట్టి 2 to 3 ట్రేడ్ ప్లాన్స్ చేసినా కానీ మన స్టాప్ లాసెస్ హిట్ అయిపోయినా మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కోసమని కనీసం ఈ లాస్ని మినిమైజ్ చేసుకోవాలని ట్రై చేస్తాం. దీనివల్ల మళ్ళీ మనకి మల్టిపుల్ ఛార్జెస్ అనేవి ఇంకా ఫీజులో కనబడతాయి. ఇది వోల్టాలిటీ డే కొన్నిసార్లు పాసిబుల్ అవుతాయి. స్టాప్ లాసెస్ తీసుకున్నా కానీ ఛార్జెస్ ఎక్కువైపోతాయి కాబట్టి కొన్ని రోజులు మనం ఇందులో సర్వైవ్ అవ్వడానికి ప్లాన్ చేయాలి. అప్కమింగ్ డేస్లో ఈజీగానే ఉంటుంది మార్కెట్. కొన్ని మార్కెట్స్ మాత్రమే ఇలాంటి వోల్టాలిటీలో మనకి ఛార్జెస్ కూడా ఎక్కువ పడతాయి కాబట్టి మనం బ్రేక్ ఈవెన్ కోసం మ్యాక్సిమం ట్రై చేస్తే బెటర్ ఇలాంటి మార్కెట్స్లో. 320 వరకు పడిపోయినా కానీ మళ్ళీ 420, 410 వరకు కూడా మళ్ళీ మార్కెట్ 100 పాయింట్స్ లాస్ట్ అవర్లో కూడా లాస్ట్ అవర్లో కూడా 100 పాయింట్స్ రైజ్ ఇచ్చింది. అండ్ మళ్ళీ 410 టు మళ్ళీ 350 వరకు మళ్ళీ ఫాల్. ఇలా మల్టిపుల్ ఫాల్స్ అనేవి మళ్ళీ రైజింగ్ అనేది. దీన్ని చాలా ఫాస్ట్గా తీసుకోవడం మళ్ళీ నిఫ్టీ.
సో ప్రీమియమ్స్లో మరీ స్లోగా కాకుండా ఇంత ఫాస్ట్గా రైజింగ్ స్పైక్స్ ఇవ్వడం కానీ ఫాల్స్ కనబడడం కానీ, సో దీనివల్ల చాలామంది మల్టిపుల్ స్టాప్ లాసెస్ పెట్టుకొని లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఎమోషన్స్ అనేవి ఈజీగా హిట్ అయిపోతాయి. సో మీరు ఈరోజు హోల్డ్ చేయొచ్చు పుట్లో ఎక్కడైనా ఆప్షన్ తీసుకొని, కానీ అప్కమింగ్ డేస్లో ఇలాంటి హ్యాబిట్ మీరు కంటిన్యూ చేస్తే మాత్రం సో అప్కమింగ్ డేస్ ఏ రోజైనాని సో మీకు అనుకూలంగా ఉండక అది అన్ఫేవరబుల్ డైరెక్షన్లో వెళ్ళి స్ట్రాంగ్ స్టాప్ లాస్ కానీ సో హెవీ లాసెస్ కానీ కనబడే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి మార్కెట్స్లో మీరు సర్వైవ్ అవ్వడం ఇంపార్టెంట్ అండ్ మంచి స్టాప్ లాసెస్ తీసుకుంటే ఇంకా ఇంపార్టెంట్. మీరు హోల్డ్ చేసుకొని ఇలాంటి స్టాప్ లాస్ పెట్టుకోకుండా ఉంటే సో హెవీ లాసెస్ కనబడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అప్కమింగ్ డేస్లో. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ అనేది ఎప్పటికీ ఫాలో అవ్వాలి. సో చిన్న మిస్టేక్ చేసినా కానీ హెవీ లాసెస్ కనబడే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్నింగ్ మనకి 22,900 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ వల్ల నిఫ్టీ ఇక్కడ రియాక్షన్ తీసుకుని సెకండ్ టైం కూడా సో మంచి ఫాల్ కనబడింది 22,740 వరకు. ఇక్కడ నుంచి నిఫ్టీ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది స్ట్రాంగ్గా. సో ఫస్ట్ టైం రివర్సల్ తీసుకుంది, సో ఇక్కడ మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఫాల్ కనబడి మళ్ళీ సపోర్ట్ తీసుకొని సో స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈసారి 22,900 వరకు వెళ్ళింది. ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎంట్రీ తీసుకోవచ్చు పుట్లో. సో ఈజీ దొరికింది, కానీ కొంతమందికి మాత్రం మిస్ అయిపోద్ది. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఫాల్, ఇది అంత సింపుల్ స్లో మూమెంటం అయితే లేదు ఇక్కడ. సో ఇలాంటి చిన్న స్పైక్ వల్ల మనకి ఎంట్రీస్ అనేవి కొన్నిసార్లు మిస్ అయిపోతాయి. సో మీరు స్టాప్ లాస్ అనేది 30-40 పాయింట్స్ పెట్టుకుంటే కానీ అది అంత ఈజీగా క్యాప్చర్ అయ్యే మూమెంటం కాదు ఇది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నియర్లీ 20 పాయింట్స్ రైజ్ ఇచ్చింది ఇక్కడ నుంచి 22, ఇక్కడ ఒక 5 to 10 పాయింట్స్ ఇక్కడ ఉంటాయి కదా. సో 25 పాయింట్స్ 23 పాయింట్స్ అనేవి మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇందులో మీరు సర్వైవ్ అవ్వచ్చు. అప్కమింగ్ డేస్లో సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతే బెటర్, ఎలాంటి డిస్ట్రాక్షన్స్తో ఉండకుండా. సో సపోర్ట్ తీసుకుంది కదా నిఫ్టీ, మళ్ళీ ఇక్కడ రియాక్షన్, ఈ స్ట్రాంగ్ రియాక్షన్ తర్వాత నిఫ్టీ మంచి ఫాల్ కనబడింది. సో మా దగ్గర కూడా ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఇక్కడ ఒక చిన్న మంచి ఫాల్ కనబడింది కదా. సో ఈ ఫాల్లో ఒక ప్లేస్లో ఎంట్రీ అవుదాం అనుకున్నాం, కానీ ఎంట్రీ మిస్ అవ్వడం వల్ల 40 to 50 పాయింట్స్ వరకు సో మాకు ఛాన్స్ దొరకలేదు. అండ్ ఈ సింగిల్ ఫాల్లో నియర్లీ 30 to 35 పాయింట్స్ వరకు బుక్ చేసుకున్నాం లాస్ట్ ట్రేడ్లో. ఫస్ట్ ట్రేడ్లో 30 పాయింట్స్ అండ్ మధ్యలో కొన్ని ట్రేడ్ ప్లాన్స్లో మల్టిపుల్ స్టాప్ లాసెస్ అనేది హిట్ అయ్యాయి. ఎందుకంటే ఇంత మంచి వోల్టాలిటీ ఉన్నప్పుడు స్టాప్ లాసెస్ అనేవి ఈజీగా హిట్ అయిపోతాయి. అలాంటి ప్రాసెస్ ఉంటే కానీ మీరు ఫ్యూచర్లో కూడా సర్వే అవ్వలేరు, ఎందుకంటే స్టాప్ లాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి డే లేకుండా ఉంటే మాత్రం ఈజీగా 1 month or 2 monthsలో మన క్యాపిటల్ అనేది వైప్ అవుట్ అవ్వడం జరుగుతుంది. సో 22,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. 22,700, 800 and 900 మార్నింగ్ నుంచి ఇక్కడ నుంచి మంచి రెసిస్టెన్స్ ఉండడం వల్లే నిఫ్టీ ఫాల్ కనబడింది. సో రేపటి సెషన్లో చూసుకుంటే మనకి ట్రెండ్ లైన్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మనకి మళ్ళీ రేపటి మార్కెట్లో కూడా 22,900 ఆర్ అబోవ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, కానీ సెల్లింగ్ ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఛాన్సెస్ ఉంటాయి, కానీ మార్కెట్ వెళ్తుందా వెళ్ళదా అని చెప్పేసి రేపు కీ లెవెల్స్ కానీ వోల్టాలిటీ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఇవి చూస్తే మనకి మళ్ళీ ట్రేడ్ ప్లాన్స్ అనేది తీసుకోవడానికి ఈజీ ఉంటాయి. సో 22,800 పైన సస్టైన్ అవుతే మనకి స్ట్రాంగ్ రికవరీ కనబడే ఛాన్స్ ఉంటుంది 22,950 వరకు రేపటి మార్కెట్ సెషన్లో. ఒకవేళ నిఫ్టీ మళ్ళీ న్యూట్రల్గా ఓపెన్ అయినా కానీ సో 22,600 to 700 ఈ రేంజ్లో రేపటి వోల్టాలిటీ కనబడే ఛాన్స్ ఉంటుంది 22,800 వరకు. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్ రిజెక్షన్ తీసుకుంటే 600 బిలో మళ్ళీ వెళ్తే మాత్రం సో మనకి ఇక్కడ స్ట్రాంగ్ ఫాల్ కనబడింది కదా, సో మళ్ళీ మనకి ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎల్లుండి హాలిడే మళ్ళీ, సో 3rd April రోజు మనకు మళ్ళీ ఇంకొక హాలిడే దొరుకుతుంది కాబట్టి మార్కెట్ హాలిడే. సో దీనివల్ల కూడా రేపు సెల్లింగ్ ప్రెషర్ కనబడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రేపు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్క థింగ్. సో మంచి ట్రేడ్ ప్లాన్స్ కూడా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా లాస్ట్ మూమెంట్లో సో ఫాల్ కనబడే ముందే మనం ఎంట్రీ తీసుకునే ఛాన్స్ దొరికింది చాలామందికి. సో 246 సో 246 కాదు 140, 120 దగ్గర. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఫాల్ ఈజ్ పాసిబుల్ అని చెప్పేసి 230 దగ్గర ఎగ్జాక్ట్లీ 230కి మెన్షన్ చేశాను. సో ఇక్కడ చాలామందికి ఈజీ ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంటుంది, ఎవరైతే కరెక్ట్ ఫాలో అవుతున్నారో మన టెలిగ్రామ్ ఫ్రీ ఛానల్ని కూడా, సో వాళ్ళకి ఈజీ ఎంట్రీస్ దొరుకుతాయి.
సో ఎగ్జాక్ట్లీ 12:33 దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు మనం. సో ఫాల్ ఇస్ పాసిబుల్ అని చెప్పాను. మల్టిపుల్ రియాక్షన్స్ తీసుకుంటుంది. స్టాప్ లాస్ అబోవ్ 750 పెట్టుకుంటే బెటర్ అనుకున్నాం. సో 750 స్టాప్ లాస్ పెట్టుకుంటే, సో దీని అబోవ్ మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటే ఈజీగా మీకు ఈ లెవెల్ ఫాల్ అనేది ఈజీగా క్యాప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 233 కదా, కరెక్ట్, టోటల్ కరెక్ట్. సో 233 దగ్గర మనం మెన్షన్ చేసింది ఇది. సో ఫాల్ ఈజ్ పాసిబుల్ అని చెప్పాం, ఎందుకంటే ఇక్కడ రియాక్షన్ తీసుకుంది. మల్టిపుల్ రియాక్షన్స్ అనేది 1 minute క్యాండిల్లో. సో మనం అనాలైసిస్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ రియాక్షన్స్ తర్వాత మనం ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ క్లోజింగ్ తర్వాతే మనకి ఈజీ ఎంట్రీ దొరికింది. ఇక్కడ చాలామందికి ఎంట్రీ తీసుకోవచ్చు అని, సో ఫాల్ ఈజ్ పాసిబుల్ అని కూడా మెన్షన్ చేశాను. సో మల్టిపుల్ రిజెక్షన్స్ వల్ల సో నెక్స్ట్ క్యాండిల్ నుంచి ఫాల్ అనేది 22,615 వరకు 620 వరకు వచ్చింది. సో ఇందులో చాలామంది ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిట్ అవ్వమని చాలామందికి చెప్పాము. 30 to 40 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు ఇలాంటి ట్రేడ్స్లో మనం. సో తర్వాత నిఫ్టీ మళ్ళీ వోల్టాలిటీతో సో మళ్ళీ రివర్సల్ యాజ్ యూజువల్, ఎందుకంటే ఇది సపోర్ట్ జోన్ కదా. ఎందుకంటే టైమింగ్ కూడా కంప్లీట్ అయింది. మనకి 3 వరకు ఇలాంటి మూమెంట్ ఉన్న 3 వరకు కంప్లీట్ అవ్వాలి. అకార్డింగ్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ 22,600 వరకే మ్యాక్సిమం వెళ్ళే ఛాన్స్ ఉంది. మళ్ళీ రివర్సల్ అయింది. ఒకవేళ 3 తర్వాత కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటే సో అది చాలా డ్రాస్టిక్ ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. సో ఇది బ్రేక్ డౌన్ కాలేదు కాబట్టి, సో రివర్సల్ వచ్చింది కాబట్టి కొంచెం ప్రెషర్ వల్ల మళ్ళీ రివర్సల్ అయింది నిఫ్టీలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ప్రీమియం ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఇస్తారు.